Good morning to all of you. Welcome to Legal Matters by Sai Baba Sukkar. Andarki Shubhodaya. The concept in this video is relating to Article 19(1)(g) of the Constitution of India. Freedom to practice any trade or profession. So, right to carry on business includes right to shut down business also. Right to practice business is equal to right to close down the business also. This is what is stated by two judges bench of the Honorable Supreme Court of India, Justice Sanjay Karol and Prashant Kumar Mishra, in the case of Harinagar Sugar Mills Limited, Harinagar Sugar Mills Limited versus State of Maharashtra, SLP 4268 by 2023, decided on 4th June 2025. You can call it as Britannia Biscuits case, because Harinagar Sugar Mills, what happened because of the cutting off the connection between Britannia Industries Limited and the sugar mills. Right. So wherein Honorable Supreme Court of India clarified that right to do business is right to shut down the business also. Of course, however, the right is not absolute. As I already told you, it has got reasonable restrictions like protecting the job of the workers and ensuring the compliance with the statutory proceedings. సో ఇది మీకు గతంలో ఇథనేషియా కేసులో కూడా చెప్పడం జరిగింది. రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 డిస్కస్ చేసినప్పుడు రైట్ టు లైఫ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ టు డెత్, రైట్ టు డై. ఎ పర్సన్ హ్యాస్ గాట్ ఎ రైట్ టు డై. సూసైడ్ మీద ఇథనేషియా కేసులు చెప్పడం జరిగింది. పి రత్నం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అదే నాగభూషణ్ పట్నాయక్ గారి కేసు. సెకండ్ ఈజ్ జియాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. అండ్ మొన్నిటికన్నా ముఖ్యంగా ఆవిడ నర్స్ కేసు, Kerala nurse who was molested 25 years, she was on ventilation. Very famous case. Aruna Shanbach, 2011 case. అక్కడ కూడా ఇది ఆర్టికల్ 21. నౌ ఆర్టికల్ 19లో కూడా రైట్ టు స్టార్ట్ ఎ బిజినెస్ ఈజ్ ఈక్వల్ టు రైట్ టు క్లోజ్ ఎ బిజినెస్ ఆల్సో. రైట్. నౌ కమింగ్ టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. Haryana Sugar Mills Limited, they are in contract with Britannia Industries Limited, which produce the very famous Britannia biscuits. ఇప్పుడు ప్రజెంట్ ఓరియో లేకుంటే క్రాక్ జాక్ ఈ రాకముందు బ్రిటానియా బిస్కెట్లే మనకి మేమందరం అయ్యే తినేవాళ్ళం బిస్కెట్లు. వెరీ పాపులర్ కంపెనీ. బట్ 2019లో ద అగ్రిమెంట్ బిట్వీన్ బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ హరినగర్ షుగర్ మిల్స్, దిస్ ఇన్ మహారాష్ట్ర స్టేట్. అండ్ సో 3 decades కాంట్రాక్ట్ వాజ్ టర్మినేటెడ్. అఫ్కోర్స్ వాళ్ళు కూడా లాస్ వచ్చినాయి, ఎందుకంటే కొత్త కంపెనీలు వచ్చేసినాయి, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. రైట్. సో సిన్స్ ద కాంట్రాక్ట్ వాజ్ టర్మినేటెడ్ ఇన్ ది ఇయర్ 2019, సో ది హరినగర్ షుగర్ మిల్స్ వాజ్ ఫోర్స్డ్ టు గో ఫర్ క్లోజర్. సో క్లోజర్ అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 దాని ప్రకారము వెళ్ళాలి. యాక్చువల్లీ దే ఫైల్డ్ ఎ క్లోజర్ పిటిషన్ ఆన్ 18/8/2019. ఇంక మన వల్ల కాదని చెప్పి వాళ్ళు క్లోజర్ పిటిషన్కి వేశారు. యాక్చువల్లీ డెప్యూటీ సెక్రటరీ ఆఫ్ ఇండస్ట్రీస్ మహారాష్ట్ర he rejected the application, saying that some more information is needed, so it is incomplete and demanding resubmission. సో సహజంగా ప్రభుత్వ అధికారులకు ఉండేది ఇదే, మనకు తెలిసే ఉంటుంది. సో కావాల్సినప్పుడు ఎవరు రీసబ్మిట్ అని అడిగారు. In the meantime, workers, వాళ్ళు ఖాళీగా ఉండరుగా, they have gone to the labor tribunal and they have got orders that this should continue. Their rights should be protected. సహజంగా ఆ మాట చెప్తారు, కంటిన్యూ అనరు కానీ the rights of the workers should be protected. So granted restrainment orders. దీని మీద against the orders of the tribunal, they went to the High Court. Harinagar Sugar Mills, they went to the High Court. అయ్యా అసలు మేము చేయలేము పరిస్థితి, మీరేం వర్కర్స్ని పెట్టుకుని ఏం చేయమంటారు, జీతాలు అక్కడ ఇవ్వమంటారు అని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు డిడ్ నాట్ అలౌ, దే ఆల్సో డిస్మిస్డ్. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది వర్కర్స్ అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. ఇంటెన్షన్ ఇస్ గుడ్, వీ కాంట్
find fault with the High Court also. Now the matter came to the Supreme Court level. ఇక్కడ ఇంపార్టెంట్ టెక్నికల్ ఆర్ ప్రొసీజరల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నార్మల్లీ వెన్ యూ ఫైల్ అన్ అప్లికేషన్ ఫర్ క్లోజర్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డిసైడెడ్ విత్ ఇన్ 60 days, డీమ్డ్ క్లోజర్ అయిపోయింది. మనకి ఉద్యోగస్తులకి ప్రొబేషన్ డిక్లరేషన్ వాటిలో ఉంటాయి కదా. ప్రొబేషన్ డిక్లరేషన్లో మామూలుగా 1 year ప్రొబేషన్ పెడతారు. ది కన్సర్న్ ఆఫీసర్ షుడ్ కండక్ట్ ఇన్స్పెక్షన్ అండ్ వెరిఫై వెదర్ యూ ఆర్ ఫిట్ ఫర్ కంటిన్యూన్స్ ఆర్ నాట్ within 2 months or 3 months. If it is not done within 3 months, automatically your probation is deemed to have been declared. ఆటోమేటిక్గా రెగ్యులర్ అయిపోయినట్టే. అలాగే ఇక్కడ కూడా 60 days పీరియడ్ అయిపోయిన తర్వాత అది అప్లికేషన్ ఇది. కానీ ఇక్కడ జాగ్రత్తగా రిజెక్ట్ చేశాడు ఆయన, అది కూడా గమనించాలి. రైట్. సో 60 days పీరియడ్ ఈజ్ ఓవర్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ డీమ్డ్ క్లోజర్ అని చెప్పి బై October 2019 ఇట్ ఈస్ డీమ్డ్ టు బి క్లోజర్ అని చెప్పి వీళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టారు. Then, who is empowered? Minister is empowered. Minister for Industries is empowered to entertain the application, but not the Deputy Secretary. So, ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీకు ఆల్రెడీ చెప్పాం, ఎక్సెసివ్ డెలిగేషన్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ అని చెప్పి. సో డిప్యూటీ సెక్రటరీ గారికి ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలి, కానీ ఈ క్లోజర్కి వీటికి వాళ్ళకి లేదు. కేవలం ఓన్లీ మినిస్టర్ హ్యాస్ టు ఇంటర్ఫియర్ అని చెప్పి అన్నారు. సో the termination with the Britannia Industries is the root cause for the closure. Real cause ఏం చేయలేని పరిస్థితి, అప్పటి వరకు వీళ్ళు ఏం చేయలే. అండ్ దే ఆర్ రెడీ టు పే ద సో కాల్డ్ 3 months డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆ డబ్బుల్లో కొంత ఇవ్వడం కూడా జరిగింది. నౌ సుప్రీం కోర్ట్ acknowledged the balance between right to conduct business and the reasonable restrictions to protect the employees. ఇక్కడ అకార్డింగ్ టు సెక్షన్ 25(o) ఆఫ్ ది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947, deputy secretary is not competent to entertain the petition, and the minister, he did not apply his mind or he failed to apply mind అని ఇచ్చాడు కోర్టులో. మనం అనకూడదు మినిస్టర్ గారిని, కోర్టు అన్న మనం ఏం చేయలేం. సో దిస్ హరినగర్ షుగర్ మిల్స్ హ్యాస్ కంపెలింగ్ రీజన్స్ ఫర్ ది క్లోజర్. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దెమ్. So appeals are allowed, of course, directions. Compensation to be paid to the workers. Luckily, Harinagar Sugar, they were actually very liberal, I can say. They have allotted 5 crores, additional 5 crores as compensation to the workers. మేము వాళ్ళతో బాగుందాం అనుకున్నాను, కానీ మన దగ్గర లేదని చెప్పి ఒక 5 crores ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరిగింది. సో ఎనీవే, the termination is allowed. Here the important point is right to conduct business. Article 19లో రైట్ టు క్లోజ్ బిజినెస్ కూడా ఈక్వల్ అవుతుందని చెప్పారు. ప్లీజ్ రీడ్ ద కేస్ లా అండ్ ఎన్రిచ్ యువర్ నాలెడ్జ్, పర్టికులర్లీ రిగార్డింగ్ ద లేబర్ లాస్. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్.